మన భక్తికి మరియు మన జీవనం కొరకు కొన్ని సత్యాలు గ్రంథంలో మనకు ఉన్నాయి. మనం చదువుదాం. మనం ఎలా భక్తి కలిగి ఉండాలి, లేకపోతే మనం ఎలాగా ఈ భూమి మీద ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి క్రైస్తవులుగానే ఆ సమాచారం గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ఒక 6 సంగతులు ఉన్నాయి. అవి మీకు నేను చెప్తాను. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఎబ్రీ పత్రిక తీశారండి, 13వ అధ్యాయం తీశారా? మొట్టమొదటి సంగతి ఏమన్నాడంటే సహోదర ప్రేమ గురించి చెప్తున్నాడు. సహోదర ప్రేమ, మన సహోదరులు అందంలో అక్కజలమే, క్రీస్తు రక్తం కడగబడి మనం అందంలో అక్కజలమే. సహోదర ప్రేమ ఉండాలంటే అర్థం ఏంటండి? సహోదర ప్రేమ అంటే అర్థం ఏంటంటే మనము మన ప్రేమ మాటల్లో కాకుండా క్రియల్లో చూపించాలి. వారు ఎవరు కష్టాల్లో ఉన్నారు మన సహోదరులే. అందులో విధవరాండ్రు ఉంటారు, అనాథులు ఉంటారు, బేదరు ఉంటారు, లేదా మన సంఘంలో పరదేశులు ఉంటారు. వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ పట్ల మన సహోదర ప్రేమ చూపించాలి. వాళ్ళు ఏదైనా కష్టాలు ఉంటే వారికి ఏదైనా మనం సహాయం చేయాలి. అది సహోదర ప్రేమ అంటే. వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, నీ చావు నువ్వు చావని వదిలేయకూడదు. మనం ఏం చేయాలి మరి? వారికి ఏదైనా సహాయమో. కాబట్టి సహోదర ప్రేమ నిలవరంగా అన్నాడు. నిలవరంగా అంటే అర్థం ఏంటండి? నిండుగా కావలసినంత ఉండాలి సహోదర ప్రేమ. ఈరోజు సహోదరుల మధ్య ఏముంటలేదు చెప్పండి? ప్రేమ లేదు, ప్రేమ ఉండట్లేదు. ప్రేమ ఉంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ పెదాల మీద ఉంది తప్ప, నాలుక మీద ఉంది తప్ప ప్రేమ అంతాను ఎక్కడ లేదండి. హృదయాల్లో లేదు. నిజంగా మనకు ప్రేమ ఉంటే హృదయాల్లో అది చేతుల ద్వారా సహాయమో చేస్తాం. అయ్యో మా సహోదరుడు కష్టంలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ముందు మనం సహాయం చేస్తాం. మనం ఏం చేయగలమో అది మనం సహాయం చేస్తాం. కాబట్టి ఈ సహోదర ప్రేమ అనేది నిలవరంగా ఉండనియండి అంటున్నాడు. కాబట్టి సహోదరులుగా మనం ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ నోడుతో మాటతో కాకుండా, నోటితో నాలుగుతో కాకుండా అది క్రియతో సత్యంతో కూడిందే ఉండాలంటాడు. ఎలా ఉండాలి మన ప్రేమ? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18 వచనంలో మాట ఉంది. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక, అదిగో మాట నాలుగు కాదు, నాలుగుతో మాట్లాడడం పెదాలతో మాట్లాడడం కాదు, కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. అది క్రియతో కూడిందే ఉండాలి, సత్యంతో కూడిన ప్రేమ ఉండాలి. అది క్రియలు చూపించాలి. ఆ ప్రేమ నేను చెప్తున్నాను చూసారు. ఒక్కోసారి ఖాళీ స్పూన్తో వాళ్ళ ఆకలి తీర్చేద్దామని చూస్తుంటారు, కడుపు నిండా తినిపించేద్దామని చూస్తుంటారు. అయితే ఖాళీ స్పూన్తో ఏం తినిపిస్తారండి? అందులో ఏమైనా ఉంటే ఆ కడుపు నిండుతుంది. ఖాళీ స్పూన్తో తినిపించేద్దామని చూస్తుంటారు. ఒట్టి మాటలతో వాళ్ళ కడుపులు నిండిపోతాయా? చేతులతో సహాయం చేస్తేనే వాళ్ళు కడుపు నిండుతారు. రెండో సంగతి ఏం చెప్తున్నాడంటే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలోనే, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం అమ్మ, మొదటి 6 వచనాలు. మొట్టమొదటి సంగతి ఏంటి? సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయడు అన్నాడు. 13వ అధ్యాయం 1వ వచనంలోనే, మళ్ళీ 13వ అధ్యాయం 1వ వచనంలోనే మరో మాట ఏం చెప్పాడంటే ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు అంటున్నాడు. ఆతిథ్యం అంటే మన ఇంటికి చుట్టాలు వస్తారు, దగ్గర బంధువులు కావచ్చు, దూరం బంధువులు కావచ్చు, సహోదరులు కావచ్చు. ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం చేయాలి. వాళ్ళు మన ఇంటికి వస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అది ఆతిథ్యం చేసే విధానం. వాళ్ళు వెళుతున్నప్పుడు సాగనంపాల. ఈ 2 పనులు చేయలేదంటే అది ఆతిథ్యం కాదండి. ఆతిథ్యం చేయాలి. సనుక్కోకూడదు, విసుకోకూడదు, బాధపడుతూ చేయకూడదు. కాబట్టి ఆతిథ్యం చేయమంటున్నాడు గ్రంథం. కొందరు గ్రంథంలో తెలియకే వారు ఆతిథ్యం చేశారటండి. ఎవరని తెలియక? వారు దేవతలను తెలియక ఉందన్నమాట. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు దేవతలను తెలియలేదు. వాళ్ళు ఎవరో చెప్పండి? వాళ్ళు దేవతలను తెలియదు, కానీ వాళ్ళు దేవదూతలే. వారి ఇంటికి రాగానే ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు ఎవరో చెప్పండి? లోతు కంటే ముందు అబ్రహాం గారి ఇంటికి వచ్చారు 3 దేవదూతలు. వారికి ఆతిథ్యం ఇచ్చారు అబ్రహాం శారములో. తర్వాత లోతు ఇంటికి 3 రాలేదు, 2 వచ్చారు. వారికి లోతు అతని కుటుంబం ఆతిథ్యం ఇచ్చారు. ఈరోజు మన ఇంటికి వస్తున్నటువంటి చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవదూతలేనండి. కానీ మనం ఇచ్చినారోళం అయితే ఆ వచ్చిన దేవతలు మనకి
వచ్చిన చుట్టాలు దేవదూతల్లా కనబడతారు. మనకి ఎలా కనబడతారు? దెయ్యాల్లా కనబడతారు. దేవదూతల్లా కనబడతారండి, మనకి దెయ్యాల్లా కనబడతారు. కాబట్టి రెండో సంగతి ఏం చెప్తున్నాడంటే ఆదరణ చేయడం మర్చిపోవద్దు అంటున్నాడు. ఇక మూడో సంగతి ఏం చెప్తున్నాడంటే అది కూడా చదువుతాను చూడండి. మీరును వారితో కూడా బంధించబడినట్టు బంధకాలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి అన్నాడండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే బంధకాలు ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా శ్రమల్లో కష్టాల్లో ఉంటే, వాళ్ళు ఎవరిని బిడ్డలను పోగొట్టుకుంటే, లేకపోతే వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే, బాధల్లో ఉంటే, అన్నవస్త్రాలకు ఇబ్బంది పడుతుంటే, అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వాళ్ళు ఎవరైనప్పటికీ వారికి ఏదైనా సహాయం మనము చెయ్యాలండి. ఎంగిల్ చేత్తో కాకిని కొట్టను పిల్లికి భిక్షం పెట్టినన్న వాడు క్రైస్తుడు కాడు, అలాంటి వాడు పరలోకాన్ని కూడా వెళ్ళడండి. ఎవరికోళ్ళకి ఏదో సహాయమో చెయ్యాలా. ముఖ్యంగా ఎవరంటే శ్రమల్లో ఉంటారు, కొందరు కష్టాల్లో ఉంటారు. కష్టాలు అందరికీ వస్తాయండి, శ్రమలు అందరికీ వస్తాయండి. కాబట్టి ఆ శ్రమలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మనిషి కావాలి, సహాయం చేసేవాళ్ళు కావాలా. కాబట్టి ఎవరైతే బంధకాల్లో ఉన్నారో అంటున్నాడు. ఎవరు బంధకాల్లో ఉన్నవాళ్ళు అంటే ఎవరో కాదండి. బంధకాల్లో ఉన్నారంటే అర్థం ఏంటి? ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, సమస్యల్లో చిక్కున్నారు, బాధల్లో ఉన్నారు, రోగాలతో బాధపడుతున్నారు, వాడికి ఏదో సమస్య ఉంది. అలాంటి వారికి శ్రమల్లో కష్టాలు ఉన్నవారిని మనం ఏం చేయమంటున్నాడు? జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ మాట వచ్చింది చూసారా? కష్టములను అనుభవించున్న వారిని ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోండి. వారు కష్టాల్లో ఉన్నారా, బాధలో ఉన్నారా? మీ చావు మీరు చావండి అని అనకుండా ఏడ్చేవారితో మనం కూడా ఏడవాలండి. నవ్వేవారితో నవ్వుతుంది సమాజం, నవ్వేవారితో నవ్వుతుంది. ఫంక్షన్ అంటే వచ్చేస్తారు, నెల రోజులు ముందే వచ్చేస్తారు. ఇక్కడ అందరం కూడా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం, హాస్పిటల్ పాలైపోయాం, కొంచెం బాధల్లో ఉన్నాం అంటే ఎవరు తొంగి చూడరండి. ఎందుకని? ఏదైనా మమ్మల్ని సహాయం అడుగుతారేమోనని, డబ్బు అడుగుతారేమోనని, అప్పు అడుగుతారేమోనని. అందును బట్టి మరి శ్రమల్లో కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. క్రైస్తవులకు హెచ్చరికలో. తర్వాత 13:4 తర్వాత ఏం చెప్తుంది? మరో మాట ఏం చెప్పాడు? ఇప్పుడు ఎన్ని సంగతులు చెప్పాను నేను? 3 సంగతులు చెప్పాను. 4వ సంగతి ఏంటంటే వివాహం ఘనమైంది, పానుపు నిష్కల్మషంగా ఉండాలన్నాడు. 13:4 వివాహం అన్ని విషయాల్లో అంటే అన్నిట్లో ఘనమైంది, పానుపు ఎలాగ ఉండాలి? నిష్కల్మషమైందిగా ఉండాలి. వేషశంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తెచ్చును. వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడండి. ఈ వివాహ వ్యవస్థ దేవుడే ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ వివాహం చాలా ఘనమైంది, అన్ని విషయాల్లో ఘనమైంది. ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అన్ని కార్యక్రమాలు ఘనమైన కార్యక్రమం ఏంటంటే వివాహం అనేది. కాబట్టి ఈ వివాహం అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? పురుషునికి స్త్రీ మీద లైంగిక వాంఛ, స్త్రీకి పురుషుని మీద లైంగిక వాంఛ దేవుడే పెట్టాడు శరీరంలో. ఆ లైంగిక వాంఛలు న్యాయసమ్మతంగా తీర్చుకోవడానికి వివాహం అనే పద్ధతి ఏర్పాటు చేశాడు. రెండోది, జారత్వనే పాపాన్ని అరికట్టడానికి వివాహం అనేది ఏర్పాటు చేశాడు. వ్యభిచారం, జారత్వం జరగకూడదు దేవుని దృష్టిలో. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఒకవేళ అలా జరిగితే ఎయిడ్స్, హెచ్ఐవి రోగాలు వస్తాయి. మూడోది ఏంటంటే స్వజాతిని గర్భఫలంగా పొంది ఆనందించడానికి బిడ్డల కొరకు దేవుడు వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశాడండి. జారత్వనే పాపాన్ని అరికట్టడానికి ఒక కారణం అయితే బిడ్డల కొరకు, మానవ మనుగడ కొరకు, సంతానం కొరకు దేవుడు వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. మూడోది ఏంటంటే వారి కలిమిలో, లేమిలో, వ్యాధులో, బాధలో, సుఖంలో, దుఃఖంలో, ఆరోగ్యంలో, అనారోగ్యంలో కలిసి జీవించడానికి, జీవితాంతం సహవాసులుగా సహకారులుగా జీవించడానికి వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఇందులో ప్రాముఖ్యత ఒకటి ఏంటంటే జారత్వం అనే పాపాన్ని అరికట్టడానికి, వ్యభిచారం, జారత్వం అనే పాపాలు చేయకుండా ఉండేటట్లుగా దేవుడు వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో పానుపు అంటే ఏంటో కాదండి, భార్య భర్తలు పడుకునే మంచాన్ని పానుపు అంటారు. ఆ పానుపుని కల్మషం చేయకూడదు. ఎప్పుడు కల్మషం అవుద్దంటే భర్త కళ్ళు గప్పి భార్య ఏ పాపిష్ట పని చేసినా, భార్య కళ్ళు గప్పి భర్త ఏ పాపిష్ట పని చేసినా, ఏ వ్యభిచారం చేసినా, ఏ జారత్వం చేసినా ఆ మంచం ఏమైపోద్ది? అపవిత్రం అయిపోద్దట. అలాంటి అపవిత్రులకి శిక్ష ఉందని చెప్తున్నాడు. వ్యభిచారులకు, వేశ్యంగులకు తీర్పు తీరుస్తాడు దేవుడు, వాళ్ళకి శిక్ష ఉంది. వ్యభిచారులుగా జాగ్రత్తం చేసేవారుగా మనము ఉండకూడదని సమాచారం ఇక్కడ మనకు చెప్తూ ఉంది. కాబట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. పానుపు ఎలా ఉండాలంటున్నాడండి? నిష్కల్మషంగా ఉండాలి. ఈరోజు కొన్ని పెళ్ళిళ్ళు ఎలాంటి పెళ్ళిళ్ళు చేయవలసి వస్తుందంటే
ఆ పిల్లకి పెళ్లి కూతురికి పెళ్లి చేసే సమయానికి అప్పటికే 3 నెలలు 3 నెలలు అమ్మాయికి పెళ్లి చేస్తే ఇంకా పెళ్ళి ఇంకా ఎన్ని రోజులు అవ్వలేదు, అప్పుడే అమ్మ డెలివరీ అయిపోతుంది. ఇది తప్ప రైట్ ఆలోచించండి. పెళ్ళికి ముందు అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చా? అలాంటి తొందరపాటు పనులు చేయొచ్చా? కాబట్టి వివాహం ఘనమైంది కాబట్టి పానుపు నిష్కల్మషంగా ఉండాలని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండండి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పను కదా. నిన్ను ఏమాత్రం ఆయన విడువడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి కలిగి ఉండండి. దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి ఉండాలంటే, తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా గంపలు మిగిలేయలేదా? ఆ తృప్తి ఉంటేనే మనకి ఏదైనా మిగులుతుంది. తృప్తి లేకపోతే ఏమీ మిగలదండి. తృప్తి ఉండాలి. నాకు దేవుడు ఇది ఇచ్చాడు చాలు. ఈరోజు మనుషులకు బాగా డప్పిచ్చి పడేసిందండి. ఈ డప్పిచ్చి పడ్డం వాళ్ళు డబ్బు సంపాదించడానికి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మనుషులు. అలాంటి తప్పుడు మార్గాల్లో మనం డబ్బు సంపాదించొద్దండి. మాయ డబ్బు ఏమవుద్దంటే మాయలాగా కనిపించి ఏమైపోద్ది? ఈ మ్యాజిక్ చేసేవాళ్ళు డబ్బులు డబ్బులు సృష్టిస్తుంటుంటారు. 2000 నోట్లు ఎన్ని కాదని చూపించేస్తుంటాడు, తెచ్చేస్తుంటాడు. నిజమా అదే? అదంతా అయిపోయిన తర్వాత బొచ్చోడు తెచ్చి చిన్న గిన్నోడు తెచ్చి కొంచెం ధర్మం చేయండి అంటుంటారు. మళ్ళీ ధర్మం ఎందుకు? నోట్లు చేసావు కదా నువ్వు, 2000 నోట్లు చేసావు కదా, వాటితో నువ్వు బతికేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? మళ్ళీ నువ్వు నాకు సహాయం చేయండి అని అడుగుతున్నావు ఎందుకు? అది నిజం మాత్రం కాదు. తనకు ఉన్నదాన్ని దాచిపెట్టి నీకు మ్యాజిక్ చేసి చూపిస్తున్నాడు అంతే. అర్థమైందండి? ఎక్కడి నుంచి రాలేదు అవి, తన దగ్గర ఉన్నాయి. అది నీకు తెలియకుండా దాచిపెట్టి మళ్ళీ చూపించి మళ్ళా దాచేస్తున్నాడు. అది మ్యాజిక్ అంటే అంతే. అర్థమైందండి? అందును బట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే మనుషులకు ఏం పిచ్చి పట్టకూడదండి. ఈ డబ్బు పిచ్చి పడితే మనిషి ఇంకా దేనికి వెనకాడండి. మోసాలు చేస్తాడు, అన్యాయాలు చేస్తాడు, అక్రమాలు చేస్తాడు, వాళ్ళ కడుపులు కొడతాడు. ఆ తర్వాత ఎంత దారుణాన్ని కూడా దిగజారిపోతాడు, ఎన్ని హత్యలను చేస్తాడు, ఎన్ని పెళ్ళిళ్ళను చేసుకుంటాడు. దేనికోసం? కట్నం కోసం, డబ్బు కోసం, లేకపోతే ఎంతమందిని చంపేస్తాడు. కాబట్టి ఎప్పుడు డబ్బు సంపాదించాలి, లేకపోతే డబ్బు సంపాదించకూడదు అనుకో. డబ్బు సంపాదన వద్దని చెప్పట్లేదు, గ్రంథం కూడా వద్దని చెప్పట్లేదు. సంపాదించుకో, కష్టపడి సంపాదించుకో, న్యాయంగా సంపాదించుకో, అంతే తప్ప ఈ పిచ్చి పట్టకూడదండి. ఈరోజు మనుషులకు పిచ్చి పడేస్తుంది. ఆ ధనాపేక్ష లేని వారి మీకు దేవుడు ఏవైతే ఇచ్చాడు దాంతో ఏం కలిగి ఉండమన్నాడు? దేవుడు నాకు ఇచ్చాడు చాలు. మనిషి ఎన్ని ఉంటే మా తృప్తి కలిగి ఉంటాడు చెప్పండి? చాలు అంటాడు చెప్పండి? ఒక తిన్న తర్వాతే ఇక చాలు అంటాడు. అప్పుడు ఆ ఒక్క విషయంలో మనిషి ఎప్పుడు కూడా చాలని ఆ మాట దాన్ని నోటని రాదండి. ఎన్ని చీరలున్నా చాలు, ఎన్ని బట్టలున్నా చాలు, ఎంత డబ్బున్నా చాలదు, ఎంత బంగారమో చాలదు, ఎంత పెద్ద ఇల్లునో చాలదు, ఎన్ని ఇచ్చినా దేవుడు చాలదు అంటారు. ఇంకా చాలదు, ఇంకా చాలదు. కాబట్టి తృప్తి కలిగి ఉండాలి. చివరి మాట ఏంటంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. 6వ మాట ఏంటంటే ప్రభు సహాయం చేస్తాడు, ఎవరికి భయపడకండి. ఉందన్నమాట. నిన్ను ఏమాత్రం విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేస్తాడండి? నరమాత్రుడు ఏమిస్తాడండి? నరమాత్రుడు నాకేం చేస్తాడు? అప్పించినా మళ్ళీ అతను వడ్డీ తీసుకుంటాడు, అసలు తీసుకుంటాడు. దేవుడిస్తే ఆయన అసలు వడ్డీ మంతా తీసుకుంటాడా? కాబట్టి దేవుని పిల్లలంగా మనం ప్రభు సహాయం చేస్తాడని చెప్పేసి మనం గొప్ప ధైర్యం కలిగి ఉండాలని భయపడకూడదండి. సంవత్సరానికి ఎన్ని రోజులు తెలుసండి? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 అమ్మా. సరే, 365. ఒక్కోసారి 366 వస్తుందా అమ్మా? 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులు వస్తుంది. సరే, సంవత్సరానికి 366 రోజులు అయితే ఈ బైబిల్లో భయపడొద్దు అనే మాట ఎన్నిసార్లు ఉందో చెప్పమంటారా? బైబిల్లో భయపడొద్దు అనే మాట ఎన్నిసార్లు ఉందో చెప్పమంటారా? 366 సార్లు ఉంది. అంటే మనిషి ప్రతిరోజు ఏం చేస్తాడు? ఏదో విషయంలో ఆ అప్పుల వల్ల, లేకపోతే ఆ ఫీజు ఎలా కట్టాలనో, లేకపోతే ఆ రోగం ఎలా తగ్గుద్దనో, ఈ ఉద్యోగం వస్తుందో రాదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నానో, లేకపోతే ఈ ఫ్రీ డెలివరీ అవుతుందా, లేకపోతే ఆపరేషన్ పడిపోద్దానో, ఇలా ఏదో విషయంలో మనిషి ఏం చేస్తుంటాడు చెప్పండి? భయపడుతూనే ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు భయపడద్దు.
నేను ఏమాత్రం నేను విడువను, ఎడబాయను, నేను నీకు సహాయమో చేస్తాను, నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి నేను 6 సంగతులు చెప్పాను. మొట్టమొదటి సంగతి ఏంటంటే సహోదర ప్రేమ గురించి మాట్లాడాడు. సహోదర ప్రేమ ఎలాగ ఉండాలి? నిండుగా నిరవరంగా ఉండాలి. 2, ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు అన్నాడు. ఆతిథ్యం చేయాలి మనం, దైవజనులు కూడా ఆతిథ్యం ఇవ్వాలి. 3, శ్రమల్లో కష్టాలు ఉన్న వాళ్ళు ఏం చేయమన్నాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, వారికి ఏదైనా సహాయం చేయమన్నాడు. 4, వివాహం ఎంత విలువైందో చెప్తున్నాడు. వివాహం ఘనమైంది. పానుపు ఎలాగ ఉండాలా? నిష్కల్మషంగా ఉండాలి, కల్మషం లేనిదిగా ఉండాలి. దాని మురికి అంటుకోకూడదు, పాపం చేయకూడదు. ఒకవేళ వ్యభిచారులకి జారులకి దేవుడు ఎలాంటి శిక్ష ఇవ్వబోతున్నాడో చెప్తూ ఉన్నాడు. వారికి శిక్ష ఉంది. తర్వాత ధనాపేక్ష లేని వారే కలిగిన వాడితో దేవుడు మీకు ఏమిస్తే వాడితో ఏం చేయమంటున్నాడు చెప్పండి? తృప్తి కలిగి ఉన్నాడు. చాలు, దేవుడు నాకు ఈ భార్య ఇచ్చాడు చాలు అనుకుంటే ఇంకేరంకా చూడండి. నా భార్య బాగోలేదు, అందంగా లేదని నువ్వు అనుకున్నావంటే ఇంకోళ్ళంకా చూస్తాను అనమాట. ఇంకా కాబట్టి మనిషికి ఏముండాలండి? నాకు ఇచ్చిన భార్య నాకు చాలు, దేవుడు ఇచ్చాడు, నాకు ఈ ఇల్లు చాలు, ఈ వస్తువు చాలు, కావాలంటే దేవుడు నాకు ఇస్తాడు చాలు అనుకోవాలండి. పిచ్చిమాలు చేయకూడదు. తర్వాత 6వది ఏంటంటే ప్రభు సహాయం చేస్తాడు. నేను ఏమాత్రం విడవను, ఎడబాయని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు మాట తప్పనివాడు కాబట్టి, నమ్మదగిన దేవుడు కాబట్టి మనము ప్రభు మీద ఆధారపడదాం. ఇవన్నీ హెచ్చరికలు. ఈ హెచ్చరికలు బట్టి మనం ఓ క్రైస్తవుడిగా మరి మనం ఎలాంటి భక్తి కలిగి ఉండాలి, మన జీవనానికి సంబంధించినటువంటి సమాచారం మరి ఈ 6 వచనాల్లో మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మీకు సహాయం చేయను.